శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై సీతారాం. రామాయణ అనుభవం 175వ భాగము. వాలి నేల కొరిగాడనే వార్త తారకు తెలిసింది. దుఃఖాతిశయముతో ఆమె కొండ గుహ నుండి బయలుదేరింది. ఆమె ముందు భయంతో చెల్లాచెదురై పారిపోతున్న వాలి అనుచరులు అగుపడ్డారు. వారి భయకారణాన్ని ఆమె అడిగింది. అమ్మా, రాముడనే యముడు వాలి ప్రాణాలను హరించి మనను అనాథలను చేశాడు. ఇది మనకు ప్రమాద సమయము. వాలి రాజ్యాన్ని పాలించే రోజులలో ఎందరో ప్రత్యర్థులను వధించి వారి వనితలను విధవలను కావించాడు. శత్రువుల భార్యలను ఎందరినో అపహరించి తెచ్చి అంతఃపురంలో పెట్టుకున్నాడు. మన మహారాజు జీవించి ఉన్న రోజులలో ఆయనకు భయపడి వారందరూ అణిగిమణిగి ఉన్నారు. ఇప్పుడు వారందరూ తిరుగుబడి మహాప్రవాహంగా మారి మన పుట్టిని ముంచడానికి ముందుకొస్తారు. భార్యను కోల్పోయి ప్రతీకారం కొరకు ఎదురుచూస్తున్న వాళ్లలో సుగ్రీవుడు కూడా ఉన్నాడు. రాముని ద్వారా అన్నను చంపించాడు. ఇప్పుడు అంగదుని మనలను అనాథలను చేసి రాజ్యాన్ని ఆక్రమించబోతున్నాడు. మనము జాగ్రత్తగా ఉండి వాళ్ల ఉపాయాన్ని చిత్తు చెయ్యాలి అని మొరపెట్టుకున్నారు. తారకు దుఃఖమాగలేదు. మహావీరుడు మహానుభావుడైన నా భర్తే మరణించిన తరువాత నాకు రాజ్యమెందుకు, కొడుకెందుకు? నా పతి సుడిగాలిలా శత్రువులపై విరుచుకుపడేవాడు, వర్షమేఘంలా గర్జించేవాడు. ఇప్పుడు నీరు లేని మొగలు వలె కళాహీనంగా ఉన్నాడు అని ముందుకు పోయింది. తన భర్తను వధించిన శ్రీరాముడు, సుగ్రీవుడు దారిలో ఎదురయ్యారు. వారి వైపు కన్నెత్తి చూడక రోదిస్తూ వెళ్ళి ఒక చెట్టును అల్లుకున్న తీగ ఆ చెట్టుతో పాటే నేలకూలినట్లు భర్త శవంపై వాలిపోయింది. ప్రాణనాథ, నీవు జీవించి ఉన్న కాలంలో నాకంటే ప్రేమైన వారు వేరెవ్వరూ లేరని అన్నావే. ఇప్పుడు నన్ను విడిచిపెట్టి ఈ భూవనితను విడవకుండా కౌగిలించుకుని పడుకున్నావా? వినువీధిలో నీవు మరొక కిష్కింధను నిర్మించుకొని అక్కడ నాకంటే మించిన సుందరులైన అప్సరోభామినుల పొందులో విందు చేసుకోవాలనుకుంటున్నావా? ప్రాణప్రియ, నా హృదయము మృదువైనదని నిన్ను విడిచి ఉండజాలదని అనుకున్నాను. కాని అది పాషాణము వలె కఠినమైనది. నీవు నన్ను విడిచిపెట్టి కానరాని లోకాలకు వెళ్ళాక కూడా అది బద్దలు కావడం లేదు. సుగ్రీవునితో సమరానికి సమాయత్తం కావద్దని ఆయన భార్యను అప్పగించి ఆయనను ఆదరించమని నిన్నెంతగానో అర్థించాను. నీవు నా మాటను లక్ష్యం చేయలేదు. నా ప్రార్థన వ్యర్థమైంది. నా బ్రతుకు బీడుభూమి అయింది. తార అంగదుని దగ్గరకు తీసుకుని, నాయనా అంగదకుమారా, ఇక నీ తండ్రి లేరురా. నీ శిరస్సును ఆఘ్రాణించి నిన్ను ఆశీర్వదించే నీ తండ్రి మనను దిక్కులేని వాళ్లను చేసి మనకు అందనంత దూరలోకాలకు తరలిపోయాడు తండ్రి అని ఆవేదన వెలిబుచ్చింది. సుగ్రీవుని ఉద్దేశించి, సుగ్రీవా, నీ కోరిక తీరింది. నీ బాధ అంతమైంది. ఇప్పుడు నీ భార్యను పరిగ్రహించు, నీ రాజ్యాన్ని స్వీకరించుమని తెలిపింది. మళ్ళీ వాలిపై బడి, నాథా, మన దాంపత్య జీవితంలో తెలిసో తెలియకో నీకేదైనా అప్రియము ఆచరించానా? ఒకవేళ అలా అప్రియాన్ని ఆచరించి ఉంటే నన్ను మన్నించు. నీ పాదాలపై పడి ప్రార్థిస్తున్నాను అని దయనీయంగా విలపిస్తూ భర్త సన్నిధిలోనే ప్రాయోపవేశం చేయాలని నిశ్చయించుకుంది. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే.